హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మోస్ ఫుడ్ బుక్ అండ్ ఫ్యాషన్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను మీకు బేబీకార్న్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ వేసుకోవాలి. వీటిని నేను బాయిల్ చేసుకోలేదండి, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇవి క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇందులో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. నేను తీసుకునే రైస్కి ఈ పెప్పర్ పౌడర్, సాల్ట్ సరిపోతుందండి. మీరు తీసుకునే రైస్ని బట్టి సాల్ట్, పెప్పర్ పౌడర్ అడ్జస్ట్ చేసుకోండి. టూ కప్స్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు అలాగే ఉంచాలండి. అలా ఉంచడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి రైస్కి. మనకి రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.